ఇక అమరావతిలో అసంపూర్తిగా మిగిలిన కట్టడాల పరిస్థితి ఏంటి? ఆ నిర్మాణాలను కొనసాగించే అవకాశం ఉంటుందా లేదా? వాటి స్థానంలో కొత్త నిర్మాణాలు ఏమైనా చేపట్టాలని ఆలోచిస్తున్నారా? ఈ అంశం మీదే 2 రోజుల పాటు ఐఐటి నిపుణుల బృందం రాజధాని ప్రాంతంలో పర్యటించింది. నివేదిక సిద్ధం చేసి సిఆర్డీఏకు ఇవ్వనుంది. అమరావతిలో మధ్యలోనే ఆగిపోయిన కట్టడాల పటిష్టతను పరిశీలించేందుకు ఐఐటి మద్రాస్ నిపుణుల బృందం అమరావతిలో పర్యటించింది. ప్రాంతంలో గత 5 ఏళ్లుగా ఎండకు ఎండి వానకు తడిసిన నిర్మాణాలని పరిశీలించింది. సెక్రటేరియట్, హెచ్ఓడి భవనాలు, హైకోర్టు నిర్మాణాల పటిష్టతపై ఈ బృందం అధ్యయనం చేయనుంది. ఐకానిక్ టవర్ల వద్ద ర్యాప్ ఫౌండేషన్ ను పరిశీలించారు నిపుణులు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి నీటిలో మునిగిన నిర్మాణాల పరిశీలన చేపట్టారు. నిర్మాణాలని పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత నిపుణుల బృందం సిఆర్డీఏకు నివేదిక ఇవ్వనుంది. సచివాలయం, హెచ్ఓడి భవనాలు, హైకోర్టు, అసెంబ్లీ నిర్మాణాలకు సంబంధించిన ఫౌండేషన్ బేస్మెంట్లను నిపుణులు పరిశీలించారు. ఐఐటి మద్రాసులోని స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ మెహర్ ప్రసాద్, కోరాజన్ విభాగంలో నిపుణుడైన ప్రొఫెసర్ రాధాకృష్ణ పిళ్ళై, ఫౌండేషన్ మెటీరియల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన నిపుణుడు ప్రొఫెసర్ సుభాదీప్ బెనర్జీ అమరావతిలోని భవనాలకు సంబంధించిన ర్యాప్ ఫౌండేషన్ ను పరిశీలించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఏర్పాటు చేసిన బోట్లలో నీట మునిగిన సచివాలయం, హెచ్ఓడి ఐకానిక్ టవర్లకు చెందిన పిల్లర్లు, ర్యాప్ ఫౌండేషన్ ప్రాంతానికి వెళ్లారు. ర్యాప్ ఫౌండేషన్ వేసిన ప్రాంతమంతా గడిచిన 5 ఏళ్లుగా పూర్తిగా నీటిలో మునిగినట్టు నిపుణులు గుర్తించారు. ఈ ప్రాంతంలో దాదాపు 1/2 టీఎంసీకి పైగా నీరు నిల్వుండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నీటిలో మునిగిపోయిన ర్యాప్ ఫౌండేషన్ బేస్మెంట్ల వద్ద నిర్మాణాల్లో వినియోగించిన ఇనుము పూర్తిగా తుప్పు పట్టిందని, వాటి పటిష్టతపై సాంకేతికంగా పరీక్షలు నిర్వహించాల్సిందని నిపుణులు భావిస్తున్నారు. నీట మునిగిన ప్రాంతాల్లో భూసామర్థ్యపు పరీక్షలు నిర్వహించాల్సిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఐకానిక్ టవర్లు దాదాపు 40 నుంచి 46 అంతస్తులుగా నిర్మించాలని ప్రణాళిక వేసినందున ఆ మేరకు ఎంత భారాన్ని ప్రస్తుతమున్న ఈ ప్రాంతం మోయగలుగుతుందన్న దానిపై పరీక్షలు చేయాల్సిందని తెలుస్తోంది. ఫౌండేషన్ దశలో నిలిచిపోయిన సెక్రటేరియట్, శాఖాధిపతుల టవర్లు, హైకోర్టు కట్టడాలకు సంబంధించిన పునాదుల సామర్థ్యాన్ని పరిశీలించే బాధ్యతను ప్రభుత్వం ఐఐటి మద్రాస్కు అప్పగించింది. ఐఏఎస్ అధికారుల నివాసాలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్ల నాణ్యతను అంచనా వేసే బాధ్యతను హైదరాబాద్ ఐఐటికి అప్పగించింది. వీళ్ళు 2 రోజుల పాటు అమరావతిలో పర్యటించి ఆయా కట్టడాలని పరిశీలించి వాటి నాణ్యత, సామర్థ్యాన్ని అంచనా వేసి నివేదిక ఇవ్వనున్నారు.